నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మెప్మా ఆర్పీల అసోసియేషన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో కడప నగరంలో స్థానిక కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని, డ్వాక్రా గ్రూపులకు ప్రతిష్టాపరిస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. 4 నెలల నుంచి ఆర్పీల జీతాలను పెండింగ్లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించి ప్రతి నెల 31వ తేదీ జీతాలను చెల్లించాలని, మెప్మాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు 1వ తేదీ వేతనాన్ని ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ వేతనాన్ని ఆర్పీలకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఆర్పీలకు కనీస వేతనము ఇవ్వాలి. ఆర్పీలకు కనీస వేతనము. మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్పీలకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్పీలకు తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని, అలాగే రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రెన్యువల్ 3 సంవత్సరములకు ఒకసారి అనేటువంటి రెన్యువల్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉందని చెప్పి ఏఐటియుసిగా భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా వేతనాలు పెంచుతామని, డ్వాక్రా గ్రూపులన్నింటినీ ప్రతిష్టపరుస్తామని చెప్పేసి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఓట్లు దండుకున్న తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. అందుకోసమనైతే చంద్రబాబు నాయుడు ఏమో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాను, లక్షాధికారులను చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పనిచేసినటువంటి కాలానికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. పండగ దగ్గరికి వచ్చింది, క్రిస్టమస్ పండగ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది, సంక్రాంతి పండగ దగ్గర వచ్చేటువంటి సందర్భంలో కూడా వేతనాలు లేకపోవడం, ఇవ్వకపోవడం అనేది సరైనటువంటిది కాదు. తక్షణం వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఎమ్మెల్యేలందరూ లోన్లు మా వాళ్ళకి ఇవ్వండి, మా వాళ్ళు రోడ్లు వేయాలి అని చెప్తా ఉన్నారు. ఎక్కడ రోడ్లు వేసినా కానీ లోన్లు ఇచ్చినటువంటి వాళ్లకు తిరిగి ఆ కాంట్రాక్టర్ చెల్లించకపోతే ఆర్పీలు బాధ్యత అయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అందుకోసమనైతే ఎమ్మెల్యేలు కొద్దిగా దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లుగా మీ అనువాయులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు లోన్లు ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేయొద్దు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటితోనే రోడ్లు నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆర్పీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించకపోతే, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆర్పీలతో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆర్పీల సమస్యలు ఎన్నటి నుంచి చాలా రోజుల నుంచి మాకు పరిష్కారం కావడం లేదు. గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వాన్ని ఇల్లు కూడా ఒమ్ము చేయకోకుండా మరీ యథాప్రకారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటే డిమాండ్, మాకు ప్రతి నెల కూడా 1వ తేదీన జీతాలు పడాలని, అదేవిధంగా మాకు భద్రత కల్పించాలని, రాజకీయ నాయకులు ఒత్తిళ్లు రాకూడదని మేము నిరంతరం కూడా ప్రజలకు ప్రజల నుంచి ప్రభుత్వానికి మేము ఆర్థికంగా కూడా ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైనా సక్సెస్ కావాలంటే
ఆర్పీల ద్వారానే అవన్నీ కూడా పథకాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి మా మొర ఆలకించి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ప్రతి నెల కూడా మాకు జీతాలు వేసేటట్లు చేయాలని, అది కూడా డైరెక్ట్ మా అకౌంట్లో వేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.